హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'పోయిన ఉంగరం'. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. ఒక శబరరాజు దగ్గర ఇల్లుడు, పులిదొర అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే. కానీ రాజుకు ఇల్లుడంటే అభిమానము, పులిదొర అంటే ద్వేషము ఉండేవి. ఒకరోజు రాజు ఆ ఇద్దరినీ పిలిచి, మీరిద్దరూ సెలవు తీసుకుని ఇళ్లకు పొండి. 3 రోజుల అవతల సంబరం జరుగుతుంది. దానికి రండి. ఇవిగో మీ బహుమానాలు అంటూ పులిదొరకు పెద్ద కందదుంప, ఇల్లుడికి చిన్న రాయి ఇచ్చాడు. తనకు రాజు పనికిమాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడు లోలోపల కాస్త గుర్రుగా ఉండి, ఈ వెధవరాయిని పనిగట్టుకుని ఇంటికి మోసుకుపోవడం కూడా దేనికి, ఇక్కడే ఏ పొదలోనో పారేస్తాను అన్నాడు. వద్దు వద్దు, ఈ కందదుంపను మొయ్యలేక చస్తున్నాను. మనం వస్తువులు మార్చుకుందాం అన్నాడు పులిదొర. ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకు తిన్నాడు. పులిదొరకు రాయి మాట ఆ రాత్రి దాకా జ్ఞాపకం రాలేదు. అతను ఇంటి బయట వెన్నెల్లో కూర్చుని ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా దాని పగుల్లో ఏదో తళుక్కున మెరిసింది. అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దాని లోపల నేర్పుగా దాచి ఉంచిన బంగారు నగలు బయటపడ్డాయి. రాజు పక్షపాత బుద్ధి పులిదొరకు అర్థమైంది. ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి. అయినా వాటిని తానే ఉంచుకోవాలని పులిదొర నిశ్చయించుకున్నాడు. బహుమతులు మార్చుకోవడం జరిగింది గదా. 3 రోజుల అనంతరం రాజుగారి ఇంటి వద్ద సంబరము, విందు జరిగాయి. ఎంతోమంది వచ్చారు. భోజనాలు చేసే సావిడిపాక కిటకిటలాడిపోయింది. రాజు అందరినీ పలకరిస్తూ పులిదొర ధరించిన ఆభరణాలు చూసి, ఇవి నీకు ఎక్కడివి అని అడిగాడు ఆశ్చర్యంగా. తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడు, పులిదొర ఇద్దరూ రాజుకు తెలిపారు. రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. రాజు ఇల్లుణ్ణి క్షమించాడు. కానీ పులిదొరను హతమార్చడానికి నిశ్చయించాడు. పులిదొర రాజుతో, ఈ నగలు నేను ఉంచుకున్నందుకు ఏలినవారు మన్నించాలి. తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం. కందగడ్డను ఇల్లుడు, అతని భార్య భోంచేశారు అన్నాడు. నిన్ను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను. అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను. దీన్ని పోగొట్టుకున్నావంటే మటుకు నీకు మరణశిక్ష విధిస్తాను. గుర్తుంచుకో అన్నాడు రాజు పులిదొరకు తన వేలి ఉంగరం ఇస్తూ. రాజు తన మీద పగపట్టినట్టు పులిదొర గ్రహించి ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడాలనుకున్నాడు. అతని గుడిసెలో ఉంగరాన్ని దాచే చోటే లేదు. ఆ రాత్రి తన భార్య, కొడుకు నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టి గోడలో రంధ్రం తొలిచి అందులో ఉంగరాన్ని పెట్టి తడిమట్టితో రంధ్రాన్ని కప్పి గుర్తు తెలియరాకుండా ఆ మట్టిని గోడతో సమంగా చదును చేసేశాడు. 2 రోజులు గడవనిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి, నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కుని తీసుకువచ్చి నాకియ్యి. నీకు బోలెడంత బంగారం ఇస్తాను. ఈ మాట నీ మొగుడితో ముందుగా అనకు. బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు. రాజు తన భర్త ప్రాణం తీయదలిచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరగదు. ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది. ఉంగరం కనిపించలేదు. ఆ సాయంకాలం ఆమె తన భర్త ఇంటికి రాగానే, నీ దగ్గర ఏదో ఉంగరం ఉండెనే, అది ఏమైంది అని అడిగింది. ఉంగరం తన భార్య కళ్ళ పడనే పడిందనుకుని పులిదొర, గోడలో దాచాలే అన్నాడు.
మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది. అనుమానంగా ఉన్న చోటనల్లా గోడలో గీరింది. చిట్టచివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది. ఆమె చప్పున ఆ రంధ్రాన్ని మట్టితో పూడ్చి ఉంగరం తీసుకుని రాజుగారి ఇంటికి పరిగెత్తింది. రాజు ఉంగరం తీసుకుని ఆమెకు సంచిలో బంగారం ఇచ్చాడు. ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచిని ఇంటి వెనక పూడ్చిపెట్టింది. వారం పూర్తి అయిన రోజున పులిదొర దగ్గరికి రాజుగారి మనిషి వచ్చి ఉంగరం తీసుకుని రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు. పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి ఉంగరం పోయినట్టు తెలుసుకుని నా ఆయువు మూడింది, ఇక నాకు చావే గతి అనుకున్నాడు. అతను తన భార్యను పిలిచి ఉంగరం చూసావా అని అడిగాడు. నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది. పులిదొర కాళ్ళీడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి ఉంగరం చూపలేనన్నాడు. అయితే నీకు మరణదండన తప్పదు అన్నాడు రాజు. శిక్ష రేపటిదాకా వాయిదా వేయండి, ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను అన్నాడు పులిదొర. సరే, రేపు ఉదయం కసాయిలను నీ ఇంటికి పంపుతాను అన్నాడు రాజు. పులిదొర కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. కానీ మధ్యదారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాసేపు కూర్చోవాలనిపించింది. రేపు ఎలాగూ చస్తున్నాను గనక ఇవాళ ఒక్క సుఖమైనా అనుభవిస్తాను. వాగులో పెద్ద చేపను పట్టి నాకు కావలసినట్టు భార్య చేత వండించుకు తింటాను అనుకుని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి నీటిలో వేశాడు. కొంతసేపటికి చేప పడింది. పైకి తీసి చూస్తే అది ఒక పెద్ద తెల్ల చేప. పులిదొర దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద అతని భార్య లేదు. ఆమె వచ్చేలోపుగా తానే చేపను శుభ్రం చేద్దామనుకుని అతను దాన్ని కత్తితో కోసి ఆనందంతో ఉంగరం, రాజుగారి ఉంగరం అంటూ కేక పెట్టాడు. అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగు తీస్తూ దారిలో కనిపించిన ప్రతిమిత్రుడితోనూ నా ఆయువు మూడిందే అనుకున్నాను, కానీ బ్రతికిపోయాను అని గట్టిగా అరిచి చెప్పాడు. అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయారైంది. బయట ఏమిటా కోలాహలం అని రాజు తన నౌకర్లను అడిగాడు. అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి రాజుతో, ఇదిగో మీ ఉంగరం, నా మరణదండనను మీరు రద్దు చేయవచ్చు అన్నాడు. రాజు మరణదండనను రద్దు చేయక తప్పలేదు. అదీగాక తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్ళీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో, ఏ మాయశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయాడు. ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. నిజానికి జరిగిందేమంటే, పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గర ఉండే పీట మీద ఉంచాడు. ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదుగా పరిగెడుతూ ఉంగరాన్ని నీళ్లకుండలోకి తోసింది. మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారం ఆ కుండలోని నీళ్లు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయాడు. చేప ఉంగరాన్ని మింగేసింది. ఆ చేపే పులిదొరకు దొరికింది. రాజుకు ఇవేమీ తెలియనందున తన ఉంగరం తిరిగి పులిదొరకు ఎలా దొరికినది ఊహించలేకపోయాడు. ఈ సంగతి పులిదొరకు కూడా తెలియలేదు. ఇదండి పోయిన ఉంగరం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.